హైదరాబాద్‌లో నాలాలు లేకుంటే ఇతర జలవనరులను ఆక్రమించి కట్టిన నిర్మాణాల పైన ఉక్కుపాదం మోపుతాం. అట్లాగే ఈ చెరువుల పైన, వర్షం నీరు ప్రవహించే నాలాల పైన నిర్మించిన 28,000 కట్టడాలను కూల్చిపారేస్తాం. ఎన్ని? 28,000 కట్టడాలను కూల్చిపారేస్తాం. ఎటువంటి మొహమాటం ఇందులో లేదు. దీనికోసం అంటే 28,000 కట్టడాలు కూల్చివేయడానికి సంబంధించి ప్రతి జోన్‌లో అంటే జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించి జోన్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క జోన్‌కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఓకే. ఏర్పాటు చేస్తున్నాం. అని ఎవరు చెప్పారు ఇదంతా? ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఎవరు చెప్పారంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయన మీడియా సమావేశంలో చెప్పాడు. హైదరాబాద్‌లో ఏ చిన్న వర్షం కురిసినా హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. హైదరాబాద్‌లో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. చాలా కాలనీలలో నీళ్లు నిలిచిపోతున్నాయి. అండ్ మొత్తం బురదమయమైపోతుంది. తర్వాత ప్రజల జనజీవనం ఆల్మోస్ట్ స్తంభించిపోతుంది చాలా కాలనీలలో. అంటే లోతట్టు ప్రాంతాలని మనం ఏదైతే చెప్తున్నామో అక్కడ కంప్లీట్‌గా ఇటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతూ వస్తున్న ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం గడిచిన 2-3 దశాబ్దాలుగా. ఈ క్రమంలో జరిగిందంతా ఏమిటంటే, పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు. ఈ అక్రమ కట్టడాలకు అనుమతులు ఎవరిచ్చారు? పోనీ తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనేది పక్కన పెడదాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అని మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పాలించారు. ఆ 10 ఏళ్లలో ఆయన ఈ మాటలు ఏది హైదరాబాద్‌లో ఈ భారీ వర్షాల వల్ల ప్రజల జనజీవితం స్తంభించిపోవడానికి, లేకపోతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్రమ కట్టడాలు. ఇవి నాలాలపైన, చెరువులపైన, ఇతర జలవనరులపైన, మనం వాటర్ బాడీస్ అంటాం కదా, వాటర్ బాడీస్ పైన ఎక్కడికక్కడ వాటిని మూసేసి, లేకుంటే వాటి దారి మళ్లించి, లేదంటే కంప్లీట్గా చెరువులను మాయం చేసి కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల ఆ నీళ్లు ఎటు పోవాలో తెలియక వర్షం వచ్చినప్పుడు అవి ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు చెరువులైనా, నదులైనా ఇంకొకటి ఏంటంటే అవి వాటి దారి వాటికి ఇవ్వాలి. ఇప్పుడు అంటే అప్పటికప్పుడు ఇన్స్టంట్గా లాభాలు సంపాదించాలి, ఇన్స్టంట్గా కోట్లలో సంపాదించాలి అనే కక్కుర్తితో ఎవరైతే రాజకీయ నాయకత్వం కానీ, లేకపోతే ఉన్నతాధికారులు కానీ, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక మాఫియాగా ఏర్పడి ఈ అక్రమ కట్టడాలను ప్రోత్సహించడం, అట్లాగే అక్రమ కట్టడాల ప్రోత్సాహం వల్ల అటువంటి వాటిని ప్రోత్సహించిన కారణంగా అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాలు కావచ్చు, వీటన్నిటికీ అనుమతులు ఎవరిచ్చారు? ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సో బీఆర్ఎస్ ప్రభుత్వమే అటువంటి ఇచ్చిన కారణంగా ఇప్పుడు ఆయన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఎప్పుడంటే గడిచిన జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు ఆశించే ఫలితాలు ఏమి రాలేదు. మరి ఎందుకు రాలేదు అంటే బికాస్ ఈ కారణమే, ఏదైతే కేసీఆర్ చెప్పాడో అది అమలు చేయలేదు. 28,000 కట్టడాలు కూల్చి పారేస్తాము, మేము ఐడెంటిఫై చేశాము, అట్లాగే ప్రతి జోన్కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాయి. ఈ కూల్చివేతలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలి, మీడియా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వాలి, పాజిటివ్గా రాయాలి. అండ్ అంటే ప్రజలకు వ్యతిరేకంగా అంటే కూల్చివేతలకు వ్యతిరేకంగా మీడియా రాయకూడదని కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ మీడియాకు విజ్ఞప్తి చేసిన సంగతి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఆ సమయంలో ఆ 10 ఏళ్లలో జరిగిన పాపాలనండి, చేసిన నేరాలనండి, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ మనం 26వ తేదీన మాట్లాడుతున్నాం అనుకోండి. బట్ గడిచిన కొద్ది రోజులుగా అంటే ఒక వారం 10 రోజుల నుంచి కొన్ని సందర్భాల్లో అంటే స్వల్పంగా వర్షం కురవడం కావచ్చు, లేకుంటే భారీగా ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తున్న కారణంగా హైదరాబాద్లో చాలా చోట్ల నగరంలో చాలా చోట్ల జనజీవనం స్తంభిస్తున్న సంగతి తెలుసు. ఐటీ ఉద్యోగులకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్న సంగతి తెలుసు. అండ్ విద్యా సంస్థల్ని కూడా
అప్పుడప్పుడు 1-2 రోజుల పాటు సెలవులు ఇచ్చే పరిస్థితి వస్తోంది. ఈ ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఎవరంటే మళ్ళీ అక్రమ కట్టడాలే. కేసీఆర్ చెప్పిన 28,000 కట్టడాలను ఒకవేళ ఆ సమయంలో వాళ్ళు నిజంగానే కర్కశంగా కూల్చి పారేసి ఉంటే, నిర్దాక్ష్యంగా కూల్చేసి ఉంటే, బహుశా ఈ పరిస్థితి రాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి ఇటువంటి కట్టడాలను, ఇటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పని హైడ్రా చేస్తోంది. హైడ్రాను నెలకొల్పింది కూడా ఆ పర్టికులర్ పర్పస్ తోటే. అటువంటి అంటే ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఎంత కక్ష ఉందో, బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు హైడ్రాపై ఏ రకంగా విమర్శలు గుప్పిస్తుందో మనం చూస్తున్నాం. హైడ్రా ఇప్పటికే దాదాపు నాకు తెలిసి దాదాపు 700 పైన దాదాపు 730 ఎకరాలకు సంబంధించిన ఏవైతే చెరువులు, నాలాలు వీటిన్నాయి వీటిని కాపాడింది. ఆల్మోస్ట్ 931 ఎకరాలు 941 ఎకరాలకు సంబంధించిన ఆక్రమణలను తొలగించింది. హైడ్రా తొలగించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారథ్యంలో ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. మనం రీసెంట్గా చూసాం గాజుల రామారం ఏరియాలో కూడా అక్రమ ఇళ్లను, అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రయత్నించింది. కొన్నింటిని కూల్చేసింది. ఈలోగా ప్రజల్ని అడ్డం పెట్టుకొని, లేకుంటే ప్రజల్ని ముందు పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రదర్శన చేస్తోంది. అంటే పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేయడానికి, నిరసన చేయడానికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని చూపి ఒక నిరసన తెలియజేయడానికి, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టడానికి ఇటువంటి ఇష్యూస్ని తీసుకుంటోంది. ఇంతే హైదరాబాద్లో ప్రజలు ఏమైనా కానివ్వండి, ప్రజలకు ఎటువంటి కష్టమైనా రానివ్వండి, వర్షాల వల్ల రాజకీయంగా తాము ఎట్లా లబ్ధి పొందాలన్నది బీఆర్ఎస్ కాంక్షగా మనకు కనిపిస్తుంది. గతంలో కూడా మనం చూస్తే హైదరాబాద్లో చెరువులు పొంగడం కానీ, లేకుంటే మూసీ నది ఉగ్ర రూపాన్ని కూడా హైదరాబాద్ నగర ప్రజలకు అనుభవం ఉంది. గతంలో ఐ థింక్ 2001 ఆ ప్రాంతాల్లో, 2001, 2002 అనుకుంటా బహుశా. అప్పట్లో ఇది మన భారీ వర్షాలు, వరదలు కారణంగా సుందరాభవన్ లాంటిది కూడా పూర్తిగా మునిగిపోయిన విషయం మనకు తెలుసు. సో ముషీరాబాద్ అంతా మునిగిపోయింది. సో ఇప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలని మనం ఏవైతే చెప్తున్నామో, లో లయింగ్ ఏరియాస్ అంటాం ఇంగ్లీష్లో, ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రా ఇటువంటి పనులు చేసినప్పుడు అభినందించకపోగా, సంతోషించకపోగా, వాళ్ళు అంటే ప్రధాన ప్రతిపక్షం అంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలంటే ఏం చేయాలి? ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలిగినా, ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారు. పేద ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నారు. సో ఈ రకమైన ఆరోపణలు చేస్తూ, ఆరోపణలు గుప్పిస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా మరి కేసీఆర్ గతంలో ఏదైతే మాట్లాడాడో, నేను ఫస్ట్ చెప్పిన లైన్స్ అని ఉన్నాయి కదా, అక్రమ కట్టడాలను సహించేది లేదు, నాకు కనికరం ఉండదు, దయ లాంటిది దయాదాక్షిణ్యం ఉండవు, అక్కడ నాలాల పైన, చెరువుల పైన ఎవరు కట్టినా సరే కట్టిన వాటిని కూల్చి పారేస్తాం, కొత్తగా ఎవరు కట్టడానికి వీల్లేదు. కొత్తగా ఎవరు కట్టినా వాళ్ళ డబ్బు వృధా అవుతుంది. వాళ్ళు ఎవరు కొత్తగా ఎక్కడ కూడా ఇటువంటి చోట చేస్తున్నారు. కానీ అందువల్ల కేసీఆర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కేసీఆర్ అప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. వర్షాల కారణంగా నిజంగానే హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాలు జల దిగ్బంధానికి గురవుతోంది. ప్రజల ప్రయాణానికి ఆటంకం కలుగుతోంది. అండ్ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ దాదాపు 4-5 అడుగుల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్న కారణంగా, ఇళ్లలోకి, అపార్ట్మెంట్లలోకి నీళ్లు వచ్చేస్తున్న కారణంగా ప్రజల నిత్య జీవితమే దుర్భరంగా తయారవుతోంది, నరకంగా మారుతోంది. అయితే ఈ నరకంగా మారుతున్న పరిస్థితికి ఎవరు కారణం అనేది బేసిక్గా మనం ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. ఈలోగానే అంటే కరువు వస్తే రేవంత్ రెడ్డి ద్వారా కరువు వచ్చింది, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. భారీ వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, కాలనీలు మునిగిపోతే అవి కూడా రేవంత్ రెడ్డే కారణం వాటికి కూడా అని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒకసారి వాళ్ళ క్యాసెట్ రివైండ్ చేసుకోవాలి. కేసీఆర్ ఏం మాట్లాడాడు గతంలో, వాటిని ఎందుకు అమలు చేయలేదు, అమలు చేయకపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి, అమలు చేయకుండా ఉండడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏంటి,
లేకుంటే ఆర్థికపరమైన ప్రయోజనాలు ఏంటి? వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ వీడియో, అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన మాటలు చాలా చాలా భీకరంగా చెప్పాడు ఆయన. ఎట్ ఎనీ కాస్ట్ నేను ఊరుకునేది లేదు అన్నాడు. మీడియాకు అప్పీల్ చేశాడు. మీరంతా పాజిటివ్గా మాకు సపోర్ట్ చేయాలి, ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి, ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో ఇటువంటి పనులు చేస్తోందని కూడా అన్నాడు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హైడ్రా వంటి వ్యవస్థను నెలకొల్పి చెరువులు, నాలాలు, ఈ వాటర్ బాడీస్ని ఆక్రమించి కట్టుకున్న వాటిని కూల్చివేస్తుంటే హైడ్రాపై వాళ్ళు విరుచుకుపడుతున్నారు. హైడ్రా అనే ఒక హైడ్రాను భూతంలాగా చూపించి ఏదో జరిగిపోతుంది హైదరాబాద్లో అని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.